మీరు చూస్తున్నారు ఎస్ఆర్జీఎం ఛానల్. ఇందులో మనకు కనిపిస్తున్నది పల్సర్ BS6 బైక్. ఈ బైక్కి ఎన్ని ఫీజులు వేసినా ఎగిరిపోతున్నాయని అయితే మన దగ్గరకైతే తీసుకొని వచ్చారు. ఆ ఫీజులకి వైర్ చుట్టూ కూడా ట్రై చేశారు. అలా ఎప్పటికైతే మీరైతే వైర్ చుట్టకూడదు. వైర్ చుడితే ఇంకా ప్రాబ్లం ఎక్కువ అవుతుంది. దీనికి ప్రాబ్లం ఎక్కడానికి గమనిస్తే అక్కడ వచ్చేసి మనకి హారన్ వైర్లు వచ్చేసి అర్త్ అయిపోయాయి. కోడుమూరులో అయితే దీనికి హారన్ అయితే వేయించారంట. అక్కడ మెకానిక్ అర్త్ మెయిన్ రెండైతే జాయింట్ చేసి పడేశాడు. దానివల్ల ఈ హారన్ వైర్లు వచ్చేసి పూర్తిగా రెండైతే అర్త్ అయ్యకుండా పోయాయి. అవి ఎక్కడి వరకు అర్త్ అయ్యాయని మొత్తం ఆ వైర్ అయితే తీసేయాలనుకున్నాం. దాన్ని చెక్ చేసుకుంటూ పోతే ట్యాంకు అలాగే హెడ్ లైట్ డూమ్ మొత్తం ఆ వైర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో అక్కడి వరకు అయితే అర్థమైంది. ఇప్పుడు మీరు బాగా గమనించండి, అది మొత్తం ఓపెన్ చేసి మనం ఇప్పుడు హెడ్ లైట్ డూమ్ కూడా ఓపెన్ చేస్తే స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ ఉందో అక్కడి వరకు అయితే అర్థమైపోయింది. మీరు BS6 బైక్లకి ఎప్పుడైనా కూడా వైరింగ్ చేస్తున్నారంటే 1-2 సార్లు జాగ్రత్త అయితే చేసుకోవాలి. ఎలా పడితే అలా చేయకూడదు. దీనికి మొత్తం కొత్త వైర్ ఎక్కడి వరకు అర్థమైందో అక్కడి నుంచి కొత్త వైర్ అయితే పూర్తిగా తీసుకొని వచ్చి నీట్గా ప్లాస్టర్ అయితే చుట్టడం జరుగుతుంది. ఎటువంటి ప్రాబ్లం లేకుండా నీట్గా చూసుకొని మొత్తం చేసిన తర్వాత హారన్ అన్న అయితే చెక్ చేసాం. అన్న అయితే పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాయి. 200 రూపీస్ అయితే ఇప్పించు.